షలోం ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇరాన్ లో పరిస్థితులు చాలా ఘోరంగా, చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. ఏ క్షణంలోనైనా గానీ ఇజ్రాయేలీ సుప్రీం లీడర్ దేశం విడిచి పారిపోయే అవకాశం ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఇజ్రాయేలీ ఇంటెలిజెన్స్ కథనాల ప్రకారము ఇరాన్ సుప్రీం లీడర్ రష్యా పారిపోవడానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వినబడుతూ ఉన్నాయి. మొన్నటి వరకు ఇజ్రాయెల్ దేశం మీద నువ్వా నేనా అన్నట్టుగా పగబట్టిన తాసుపాములాగా బుసలు కొట్టిన ఇరాన్ పరిస్థితి ఒక్కసారిగా ఇంతలా ఎందుకు మారిపోయింది? అసలు ఇరాన్ లోని ప్రజలు పెద్ద ఎత్తున ఈ యొక్క రోడ్ల మీదకి వచ్చి ఇంత ఘోరంగా ఎందుకు నినాదాలు చేస్తూ ఉన్నారు? అసలు ఇరాన్ లో ఏం జరుగుతుంది? వీటన్నిటిని మనం వాక్యపు వెలుగులో పరిశీలించబోతూ ఉన్నాము. వాక్యంలో మనం పరిశీలించినట్లయితే అంత్యకాల సంఘటనలలో ఇరాన్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి ప్రస్తుతం ఇరాన్ లో జరుగుతున్న పరిస్థితులను వాక్యపు వెలుగులో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. లైక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడము అస్సలు మర్చిపోమాకండి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. నేను ఇంతకు ముందు ఇరాన్ లో క్రీస్తు సింహాసనము అని ఒక వీడియో చేయడం జరిగింది. బైబిల్లో ఇరాన్ ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నది, అంతేకాదు అంత్యకాలంలో ఇరాన్ ఎటువంటి రోల్ ప్లే చేయబోతూ ఉన్నది, వీటన్నిటిని కూడా స్పష్టంగా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ వీడియో కూడా చూడండి. ప్రస్తుతము ఇరాన్ దేశాన్ని ఏలుతూ ఉన్న ఇరాన్ రెజీమ్ ఆ యొక్క నియంతతో కూడిన పాలన అనేది 1979 సంవత్సరం నుండి ప్రారంభించబడింది. అంతకు ముందు ఈ యొక్క ఇరాన్ దేశం రాచరిక పరిపాలనలో ఉన్నా కానీ దేశమంతా సుఖ సంతోషాలతోటి చక్కటి వాతావరణంతో ఉండేది. ఎప్పుడైతే ఈ యొక్క IRGC ఇరాన్ రెజీమ్ అనేది 1979 సంవత్సరంలో వచ్చిందో అప్పటి నుండి భయంకరమైన నియంత పోకడలతోటి ప్రజలను అణిచివేస్తూ వారి యొక్క మతపరమైన చట్టాలను ప్రజల మీద విధిస్తూ ప్రజలను తీవ్రమైన అసంతృప్తికి లోను చేస్తూ వస్తూ ఉన్నారు ఈ యొక్క ఇరాన్ రెజీమ్ పాలకులు. ఇప్పటి వరకు ఇరాన్ రెజీమ్ యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏమిటి అనంటే వారి దేశాన్ని అభివృద్ధి చేసుకోవడము, వారి ప్రజలకి చక్కటి పాలనను అందించడము, ఇప్పుడు ఉన్న జీవన విధానం కంటే మెరుగైన జీవన విధానం ప్రజలను తీసుకుని వెళ్ళాలి అన్నది వారి యొక్క ప్రధానమైన కర్తవ్యము కాదు. కానీ ఇరాన్ రెజీమ్ యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏమిటి అనంటే ఇజ్రాయెల్ దేశం మ్యాప్ లో లేకుండా పోవాలి. ఇప్పటి వరకు ఆ కర్తవ్యం వైపుగా పనిచేస్తూ ఉన్న ఇరాన్ తన సొంత ప్రజల యొక్క బాగోగులను విస్మరించింది. అంతేకాదు అతి కఠినమైన షరియా లాను దేశమంతా విధించి ప్రజలను తీవ్రమైన హింసకు గురి చేస్తూ వస్తూ ఉన్నది. 1979 సంవత్సరంలో ప్రారంభింపబడిన ఆ యొక్క పరిపాలన విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యి 1999 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క పాలకులను దేశంలోని అనేక మంది స్టూడెంట్స్, విద్యార్థులు, యూనివర్సిటీ స్టూడెంట్స్ వారు వ్యతిరేకించడం జరిగింది. అటు తర్వాత రెండోసారి 2009 సంవత్సరంలో చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఇరాన్ పరిపాలకులు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడం జరిగింది. దానినే గ్రీన్ రెవల్యూషన్ అంటారు. 10 లక్షలకు పైగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ పరిపాలనను వ్యతిరేకించడం జరిగింది. ఆ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్న ఒబామా అణిచివేయబడుతూ ఉన్న ప్రజల పక్షాన నిలబడకుండా మేము ఇన్వాల్వ్ అవ్వము అని అనడంతో ఆ యొక్క ఉద్యమం నీరుగారిపోయింది. అటు తర్వాత 2022 సంవత్సరంలో కూడా ఈ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర ఉద్యమాన్ని చేపట్టారు. ఎందుకు అనంటే ఒక ఇరాన్ యవనస్తురాలిని అక్కడ ఉన్న మతపరమైన పోలీసులు తనని కాల్చి చంపడం జరిగింది. ఎందుకు అనంటే హిజాబ్ ధరించని కారణాన్ని బట్టి. ఈ యొక్క ముస్లిం స్త్రీలు హిజాబ్ ని ధరిస్తారు కదా, ఆ హిజాబ్ ధరించను అని చెప్పిన కారణాన్ని బట్టి ఆ యవనస్తురాలని చంపివేయడం జరిగింది. ఈ సంఘటన తోటి దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిపోయాయి. ఈ 3 నిరసనల తరువాత ఇరాన్ అతి పెద్ద నిరసనను, అతి పెద్ద వ్యతిరేకతను ప్రజల నుండి ఇప్పుడు ఎదుర్కొంటుంది. ఈ నిరసనలు, ఈ వ్యతిరేకత ఇంతకు ముందు సంభవించిన వ్యతిరేకతకు చాలా భిన్నంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అనంటే ఇరాన్ ప్రజలు విసిగిపోయారు, అలసిపోయారు, నలిగిపోయారు. ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున ఈ రకంగా నిరసనలు తెలపడానికి, ఉద్యమం చేయడానికి గల కారణం ఏమిటి అనంటే ఇరాన్ దేశంలో తన సొంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. ఇన్ఫ్లేషన్ చాలా ఘోరంగా ఉన్నది. ఒక్క $1 ఈ యొక్క ఇరాన్ కరెన్సీలో ఎంతనో తెలుసా విలువ? 42,125 ఇరానియన్ రియల్ గా ఉన్నది. ఇప్పటి వరకు ఇరాన్ తన దేశ బడ్జెట్ లో ఎక్కువ
ఎక్కువ శాతం న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కొరకు, మిసైల్స్ తయారు చేయడం కొరకు, బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయడం కొరకు, రాకెట్స్ తయారు చేయడం కొరకు, అంతేకాదు తీవ్రవాద కార్యకలాపాల నిమిత్తము హెజ్బుల్లాకి, హమాస్ కి, హౌతీలకి వీళ్లకు స్పాన్సర్ చేస్తూ బడ్జెట్ లో సింహభాగం మొత్తము ఆయుధాల కొరకు, తీవ్రవాద కార్యకలాపాల కొరకు వెచ్చిస్తా ఉంటుంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ రకంగా మెరుగుపడతాయి? ఒక్కసారిగా ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అంతేకాదు ఏ ఇజ్రాయెల్ దేశాన్ని అయితే భూమి మీద లేకుండా చేయాలి అనేసి అక్టోబర్ 7th రోజు ఈ యొక్క ఇరాన్ దేశం పన్నాగం పన్నిందో, స్కెచ్ వేసిందో, తాను తవ్వుకున్న గోతులో తానే పడ్డట్టుగా అయిపోయింది ప్రస్తుత ఇరాన్ పరిస్థితి. ఇజ్రాయెల్ దేశాన్ని అన్ని విధాలుగా దెబ్బ కొట్టాలి అనుకుంది ఇరాన్. కానీ కంటిన్యూగా వస్తూ ఉన్న యుద్ధాలను ఎదుర్కొంటూ కూడా ఇజ్రాయెల్ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అంతకంతకు మెరుగుపడుతూనే ఉన్నది. కానీ ఇరాన్ పరిస్థితి మాత్రం పాతాళానికి పడిపోయినట్టుగా అయిపోయింది. అక్టోబర్ 7th రోజు ప్రారంభమైన యుద్ధము తర్వాత గత సంవత్సరము 2025వ సంవత్సరము జూన్ మాసంలో జరిగిన 12 రోజుల యుద్ధం ఉంది కదా, ఇజ్రాయెల్ కి ఇరాన్ కి డైరెక్ట్ గా 12 రోజులు యుద్ధం జరిగింది. ఆ యుద్ధము ద్వారా కూడా ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. ఆ యుద్ధం వలననే కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది ఇరాన్. అప్పటి వరకు కొన్ని కోట్ల డాలర్లు న్యూక్లియర్ వ్యవస్థ మీద వెచ్చించింది, తీవ్రవాద కార్యకలాపాల మీద వెచ్చించింది, మిలిటరీ మీద వెచ్చించింది. అవన్నీ ఒక్కసారిగా నాశనం అయిపోయాయి. ఆ 12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్ పరిస్థితి ఇంకెంత ఘోరంగా మారిపోయింది అని అంటే తీవ్రమైన నీటి కరువును ఎదుర్కొన్నది. అసలే ఆర్థిక పరిస్థితి పడిపోయినట్టుగా ఉంది అని అంటే తీవ్రమైన నీటి కరువు చతికిల పడిపోయేలాగా చేసింది. ఈ భారమంతా ప్రజల మీద పడిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, రేట్లు పెరిగిపోయినాయి, కొనుక్కునే శక్తి లేదు ప్రజలకి. ఇప్పటి వరకు ఈ యొక్క ఇరాన్ రెజిమ్ యొక్క ఆకృత్యాలను భరిస్తూ వచ్చిన ప్రజలు ఒక్కసారిగా వారి ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. అదే ఉద్యమం ఇప్పుడు ఇరాన్ లో జరుగుతూ ఉన్నది. రోజుకు ఆ ఉద్యమం దేశమంతా వ్యాప్తి చెందుతూ ఉన్నది. దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, ఇజ్రాయెల్ ను తాకిన వారు దేవుని యొక్క కనుగుడ్డును తాకినట్టే. ఇజ్రాయెల్ ని ఆశీర్వదిస్తే నీవు ఆశీర్వదింపబడతావు, ఇజ్రాయెల్ ని శపిస్తే నీవు శపింపబడతావు. అంత్యకాలంలో గమనించినట్లయితే ఇరాన్ తో పాటు మిగతా దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తుకుని వస్తాయి. ఆ పరిస్థితిని దేవుడే అనుమతిస్తాడు. కానీ దేవుడు అనుమతించిన సమయం రాకముందే ఇజ్రాయెల్ దేశాన్ని భూమి మీదనే లేకుండా చేయాలి అని అంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎందుకు అనంటే ఇజ్రాయెల్ దేశము చిన్న దేశము, చుట్టూ పెద్ద అరబ్ దేశాలు ఉన్నా కానీ వాటన్నిటి మధ్య ఒక చిన్న దేశముగా ఎంత గొప్పగా ఉండగలుగుతూ ఉన్నది అంటే అది కేవలము ఇజ్రాయెల్ దేశం యొక్క టెక్నాలజీ కాదు, ఇజ్రాయెల్ దేశం యొక్క మేధోశక్తి కాదు కానీ వారి పక్షాన దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఇజ్రాయెల్ దేశం పట్ల దేవుడు తన ప్రణాళికను ఇప్పటికీ కలిగి ఉన్నాడు. అది స్పష్టంగా 1000 ఏళ్ల పరిపాలనలో మనం చూస్తాం. చాలా మంది క్రైస్తవులు అనుకుంటా ఉంటారు పాత నిబంధనతో ఇజ్రాయెల్ అయిపోయింది, నూతన నిబంధనలో ఇజ్రాయెల్ కి అసలు దేవుడికి సంబంధం ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాటిలో ఎంత మాత్రము నిజము లేదు. నేను ఒకప్పుడు అలాగే అనుకున్నాను. కానీ ఇక్కడ లేఖనాలను, ఆది అపోస్తలులు బోధించిన లేఖనాలను హీబ్రూ కోణంలో పరిశీలిస్తే మనకు లోతైన సత్యం బయలుపరచబడుతుంది. ఆ విషయాలని స్పష్టంగా ఒకరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అని క్రీస్తు లేకుండా వారు రక్షింపబడతారు అనేది కాదు. యూదుడైనా గాని, గ్రీకు దేశస్థుడైనా అనగా యూదులైనా గాని, అన్యజనులైనా గాని, ఎవరైనా గాని యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే రక్షింపబడతారు. ఇప్పుడున్న పరిస్థితిని వాక్యపు వెలుగులో ఎలా చూడాలి అని అంటే దేవుడు ఇరాన్ కి వార్నింగ్స్ ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క ఈజిప్ట్ ను నాశనం చేయడానికంటే ముందు, ఫరో సైన్యాన్ని నాశనం చేయడానికంటే ముందు దేవుడు ఫరోకు వార్నింగ్ వెంట వార్నింగ్ ఇచ్చాడు. ఫరో విననందున ఫరోను సంపూర్ణంగా నాశనం చేశాడు. అటు తర్వాత నెబుకద్నెజర్ విషయంలో కూడా అదే జరిగింది. ఇజ్రాయెల్ నాశనం చేయాలనుకున్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా అదే జరిగింది. దేవుడు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడు, వినలేదు అని అంటే కంప్లీట్ గా నాశనం చేసేసాడు. అలాగే ఇజ్రాయెల్ నాశనం చేయాలని చూస్తున్న ఇరాన్ విషయంలో కూడా దేవుడు వార్నింగ్స్ ఇస్తూ ఉన్నాడు. ఈ వార్నింగ్స్ ని గ్రహించిన ఇరాన్ ఒకనాడు దేవుని ఉగ్రతకు గురి కాబోతూ ఉన్నది. అంతేకాదు ఈ పరిస్థితి వలన అంత్యకాలంలో ఇరాన్ దేశము, రష్యా దేశంతో పాటుగా ఏ దేశాలైతే కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి రాని ఉన్నాయో ఆ దేశాల పట్ల సత్సంబంధాలు అనేటివి ఇంకా మెరుగుపరచబడుతూ ఉన్నాయి. నార్త్ కొరియా యాడ్ అయిపోయింది, చైనా యాడ్ అయిపోయింది. ఒక ప్రాక్సీని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇంకా హైలైట్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న ఇజ్రాయేలీ ఇంటెలిజెన్స్ కథనాల ప్రకారము, ఇక్కడ వార్తల ప్రకారము ఇరాన్ సుప్రీం లీడర్ రష్యాకి పారిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నట్టుగా ఇక్కడ వార్తలు వినబడుతూ ఉన్నాయి. రష్యాకి ఎందుకు పారిపోతూ ఉన్నాడు అని అంటే రష్యా ఈజ్ ద స్ట్రాంగెస్ట్ అలయన్స్ టు ఇరాన్. ఎందుకు పారిపోవాలనుకుంటున్నాడు అని అంటే ఇరాన్ యొక్క స్ట్రాంగెస్ట్ అలయన్స్ గా ఉన్న
వెనుజులా ఇప్పుడు ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటా ఉంటుంది. ఆ పరిస్థితి తనకు సంభవించకూడదు అనేసి ఈ సుప్రీం లీడర్ పారిపోయే అవకాశం ఉన్నది అనేసి ఎక్కువగా వార్తలు వినబడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ యొక్క నిరసనలలో 20 మందికి పైగా మృతి చెందడం జరిగింది. అంతేకాదు రోజు రోజుకి ఈ నిరసనలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. నిరసనకారులను చంపుతూ ఉండడంతో ట్రంప్ గారు కూడా వీరికి సపోర్ట్ గా నిలబడి ఇరాన్ గనక నిరసనకారులను చంపినట్లయితే ఇదిగో మేము బుల్లెట్లను రెడీ చేసుకొని ఉన్నాము, లోడ్ చేసుకొని ఉన్నాము అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఒబామా చేతులు ఎత్తేశాడు, కానీ ట్రంప్ మాత్రము వారి పక్షాన నిలబడ్డాడు. అందుకే ఈ పరిస్థితి చేయి దాటిపోతే ఏమి చేయాలి అన్న ఉద్దేశముతోటే ఇరాన్ సుప్రీం లీడర్ రహస్య ప్రణాళికను రచిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేకాదు దయచేసి గమనించండి, ఇరాన్లో ప్రస్తుతము సంఘము కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉన్నది. అనేకులు క్రీస్తుని తెలుసుకుంటూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ చర్చెస్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇరాన్లో ఉన్న సంఘస్థుల నిమిత్తము, క్రీస్తులోని మన సహోదరుల నిమిత్తము మనం అందరము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అంతేకాదు నెక్స్ట్ వీడియోలో వెనిజులా గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వార్తల్లో చెబుతున్న రీజన్స్ కాదు కానీ అసలైన కారణాలను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇజ్రాయెల్ దేశ క్షేమం కొరకు కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండండి. ఇజ్రాయెల్ను ప్రేమించువారు దీవించబడతారు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.